చూడు, గోపి బావ చాలా మంచివాడు. ఆయన్ని నువ్వు అసలు ఆధారాలు బయట పెట్టకుండా జీవితకాలం బావని జైల్లో ఉండేట్టు చేయకు. దయచేసి నీ ఆలోచన మార్చుకోమని అడగడానికి మా ఇంట్లో ఎవరికి చెప్పకుండా నేను ఇక్కడికి వచ్చాను. దయచేసి గోపి బావని కాపాడు. ఆధారాలని కోర్టులో చూపించి బావ విడుదలయ్యేలా చూడు. ఏంటి, ఏం సమాధానం చెప్పవే? చూడు, ఏ రోజైతే నువ్వు నాకు ద్రోహం చేసి వదిలేసావో అప్పటినుంచి నేను అసలు మనిషిగానే చూడటం లేదు. నువ్వు నా వెనక చాలాసార్లు క్షమాపణలు అడుగుతూ తిరిగావు, నేను పట్టించుకోలేదు. కానీ ఈరోజు నాకు నేనుగా నిన్ను వెతుక్కుంటూ నీ ఇంటికి వచ్చానంటే గోపీబావ్ అంటే ఎంత గౌరవమో అర్థం చేసుకో. మా అక్క మీద ఎంత ప్రేముందో తెలుసుకోవడానికి ప్రయత్నించి వాళ్ళ జీవితాలు బాగుండాలని కోరుకునేదాన్ని నేను. దయచేసి నీ నిర్ణయం మార్చుకో. ఓకే ప్రియా, నువ్వు కరెక్ట్గా చెప్పావు. ఆ ఆధారాన్ని మాధవరావుకి అప్పగిస్తే ఎప్పటి నుంచి ఉన్నా నా స్థలం ప్రాబ్లం క్లియర్ అవుతుంది అనుకున్నాను. 2 ఎకరాల స్థలం నాకు ఫ్రీగా దొరుకుతుందని ఆశపడ్డాను. కానీ ఇప్పుడు నువ్వు వచ్చి గోపిబావు మంచోడు, ఎలాగైనా ఈ కేసు నుంచి బయటపడేటట్టు చేయమని ఆ సీడీని కోర్టులో ప్రజెంట్ చేయమంటున్నావు. అలా చేస్తే నాకేంటి లాభం? నేను నిన్ను పెళ్లి చేసుకోవడానికి రెడీ. ప్రియా, ఏంటి? నిజమే, నేను నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటున్నాను. ఒకవేళ ఆధారాలన్నీ నేను కోర్టుకు అప్పగించిన తర్వాత నువ్వు మాట తప్పితే నేనేం చెయ్యాలి? అయితే నీకు నా మాట మీద నమ్మకం లేదు, అంతే కదా? నమ్మకం కలిగిస్తే కోర్టుకు ఆధారాలు అప్పగిస్తావు కదా? తప్పకుండా. నాతో రా. దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. ఈ కుంకుమ తీసి నా నుదుటిని పెట్టు. అలా జరిగింది. చూడు మాధవరావు, నువ్వు గోపి మీద పగ తీర్చుకోవడం ఎంత ముఖ్యమో నేను ప్రియని పెళ్లి చేసుకోవడం కూడా అంతే ముఖ్యం. అందుకే అలా చేశాను. రేయ్, ఆ మాట నాతో చెప్పుంటే దాని కాళ్ళు చేతులు కట్టేసి నీ చేత తాళి కట్టించుకునేలా చేసేవాడిని. ఈ విషయాలేవి నా దగ్గర చెప్పకుండా నన్నే మోసం చేస్తావా? అప్పటికి నాకు అనుమానం వచ్చే, ఒకవేళ నువ్వు ఇలా చేస్తే మా వాళ్ళను లొంగిపోమని ముందుగానే ప్రిపేర్ చేశాను. లేకపోతే నేను ఈ పాటికి జైల్లో ఉండేవాడిని. ఓకే, గుడ్, చాలా బాగా ఆలోచించావు. ఎంతైనా నీది క్రిమినల్ బుర్ర కదా. నువ్వు బాగా ఆలోచించి సేఫ్టీగా బయట ఉన్నావు. అలాంటప్పుడు నా దగ్గరకు వచ్చి రంకెలేస్తావెందుకు? రేయ్, రంకెలేంట్రా రంకెలు? ఆఫ్టర్ ఆల్ ఒక ఆడపిల్ల కోసం 2 ఎకరాల స్థలం పోగొట్టుకుంటావా? హలో, ఆస్తి ఒక్కటే ముఖ్యం కాదు, ప్రెస్టేజ్లనుంటాయి, అది కూడా ముఖ్యం. నేనేం దాన్ని పెళ్లి చేసుకునేది స్వర్గ సుఖాలు అనుభవించడానికి కాదు. అది పెళ్లి మండపంలో నన్ను అవమానించింది. అంతకంతకు బదులు తీర్చుకోవడానికే దాన్ని నేను పెళ్లి చేసుకునేది. దాన్ని పెళ్లంలా ఇంటికి తేవాలి, గొడ్డులా చూస్తూ బానిసం చేసి నరకం చూపించాలని చిత్రహింసలు పెట్టాలి. అదే వెతుక్కుంటూ ఇంటికి వచ్చింది, అది వాడుకున్నా, అంతే. వెరీ సింపుల్.
చెయ్యాల్సిన ద్రోహం చేసి ఎంత తేలిగ్గా మాట్లాడుతున్నావురా నిన్ను! అన్నా అన్నా అయిపోయిందన్నా, మొత్తం బర్బాద్ అయిపోయిందన్నా. ఏయ్, ఏమైందో చెప్పాడు. దేనికోసమైతే మనం ఇంత రిస్క్ తీసుకున్నామో, ఎన్ని ప్లాన్లు అయితే వేసినామో అంత వేస్ట్ అయిపోయిందన్నా, సర్వనాశనం అయిపోయిందన్నా. భగవాన్, అసలు ఏం జరిగిందో అర్థమయ్యేది చెప్పవయ్యా. ఏం చెప్పమంటావన్నా, నా బిడ్డ ఊరేసుకొని చచ్చిపోయిందన్నా. బిడ్డ! శ్వేత! ఆ కృష్ణగాడిని చంపినందుకు మీరు కోర్టు వేసే శిక్ష నుంచి తప్పించుకున్నా, నేను వేసే శిక్ష నుంచి తప్పించుకోలేరు. నేను నా కృష్ణ దగ్గరికి పోతున్నా అని లెటర్ రాసి పెట్టి ఊరేసుకొని చచ్చిపోయిందటన్నా. నా పెళ్ళం ఫోన్ చేసి బోర్న ఏడుస్తూ చెప్పిందన్నా. ఏందన్నా ఏందన్నా నా బిడ్డకి ఇట్లా చేసింది? అరే, కేసు నుంచి ఎట్నో గట్ట బయటపడినామనుకుంటే నా కూతురు నా మొహం మీద చెప్పుతో కొట్టినట్టయిందన్నా. అది బాగుండాలి, దాని జీవితం బాగుండాలని గింత చేస్తే అది నాకు శాపం పెట్టి దుఃఖం మిగిల్చిందన్నా. అమ్మా శ్వేత! శ్వేత! భగవాన్, ఏడోకే, ముందు మనం ఇంటికి వెళ్దాం పద. రై, పరిస్థితి బాగాలేక వెళ్తున్నాను, తప్పించుకున్నానని సంబరపడుతున్నావేమో. నిన్ను వదలను కాక వదలనురా. పద. లాయర్ గారు, మీరెక్కడి? పదరా. ఒసే భాను, గోపి వచ్చేసాడు, హారతి పట్టుకురావే. అలాగే అమ్మా. అమ్మా, అయ్యా గోపి, వచ్చేసావయ్యా. బాగున్నావమ్మా? నాకేమయ్యా, నిక్షేపంలా ఉన్నాను. అమ్మా అర్చన, నేను చెప్పలా న్యాయం ధర్మమే గెలుస్తుందని? అదే గెలిచింది. గోపి, నువ్వు ధర్మరాజువయ్యా, నీకేమీ కాదు. నీది మంచి మనసు. ఆ భగవంతుడు నిన్ను తప్పకుండా కాపాడతాడని చెప్పాను, అదే జరిగింది. ఒసే భాను, త్వరగా తీసుకురావే. అమ్మా, నేను ఒక సమయంలో ధైర్యం కోల్పోయాను. నువ్వే నాకు ధైర్యం చెప్పావు. నీ నోటి మాట ఫలించిందమ్మా. ఈయన నిరపరాధిగా బయటకొచ్చారు. అందుకే అంటారేమో, పెద్దవాళ్ల మాట దేవుడి వాక్కుతో సమానం అని. అమ్మా, నేను జైల్లో ఉన్నప్పుడు మీరు అర్చనకి ఎంత ధైర్యం చెప్పారో నాకు అర్చన చెప్పిందమ్మా. మీరు కాబట్టి, మీ ఇంట్లో ఉంటున్నాం కాబట్టే మాకింత ఆదరణ లభించింది. అదే మేం వేరే ఎక్కడైనా ఉండుంటే ఈ పాటికి మమ్మల్ని ఇల్లు ఖాళీ చేసేమనేవాళ్ళు. నా మాట కాస్త కఠినమే కాని నేనేమీ మనసులేని దాన్ని కాదయ్యా. అందరూ ఇంటి ఓనర్గానే చూస్తారు, కానీ నేను మాత్రం ఈ కాంపౌండ్లో ఉన్నవాళ్లందరినీ నా బంధువులే అనుకుంటాను. భాను, త్వరగా రా అమ్మా. బాగున్నావమ్మా? బాగున్నానన్నయ్య. రావయ్యా గోపి, రా.
సార్ ఊరుకోండి ఊరుకోండి ఊరుకోండి. సార్ మీ గురించి ఆలోచించి చాలా బాధపడిపోయాను సార్. మీరు విడుదలై రావడం చాలా ఆనందంగా ఉంది సార్ మాకు. సార్ కిష్ణకి మనకు లేడు సార్, లేడు సార్. ఊరుకోండి, బాధపడకండి. మీరు కృష్ణ ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మని చెల్లిని కలిసారా? కలిసాం సార్. వాళ్ళు చాలా బాధలో ఉన్నారు సార్. మేము ఎంత ఓదార్చినా వాళ్ళు కుమిలి కుమిలి ఏడుస్తున్నారు సార్. కృష్ణ లేకపోయినా మేము మీ కొడుకులు లాంటి వాళ్ళమని ధైర్యం చెప్పొచ్చాం సార్, ధైర్యం చెప్పొచ్చా. కృష్ణ నెల నెల ఎలా డబ్బులు పంపించాడో మేము కూడా అలానే కష్టపడి డబ్బులు పంపించాలనుకుంటున్నాం సార్. చాలా మంచి ఆలోచన. నేను కూడా నాకు చేతనే అందిస్తాను. అది కూడా కలిపి వాళ్ళకి పంపించండి. కృష్ణ వాళ్ళ కుటుంబానికి ఏ సహాయం చేయడానికైనా వెనకాడద్దు. ఇక నుంచి కృష్ణ చెల్లెలకి 2 అన్నయ్యలు కాదు, నాతో కలిపి 3 అన్నయ్యలు. కృష్ణ కారు నా దగ్గరే ఉంది. దాన్ని అమ్మి ఆ వచ్చిన డబ్బుని బ్యాంకులో వేసి ఆ వడ్డీ వాళ్ళకిద్దాం. వాళ్ళ ఖర్చులకు ఉపయోగపడుతుంది. సార్ చాలా సంతోషంగా ఉంది సార్. వాడి మూలంగా మీరు ఎంత బాధపడ్డా ఆ కుటుంబానికి సహాయం చేయాలని చూస్తున్నారు. మీరు ఇలా ముందుకు రావడం చాలా ఆనందంగా ఉంది సార్. మీ మనసు ఎంత మంచి మనసు మాకు ఇప్పుడు అర్థమవుతుంది సార్. ఆ మంచితనం వల్లే ఏ కష్టం వచ్చినా పక్కకు జరిగిపోతుంది. సరే, మీరు లోపలికి వెళ్ళండి. నువ్వు రా గోపి. రండి. అలాగే సార్. ఏం నాన్నగారు, మీరు కూడా గంగలో నిండా మునిగొచ్చారా? మీరు మునగరు అనుకున్నాను. అయినా మీరిప్పుడు ఎంత మునిగి తలస్నానాలు చేసినా దానికి అర్థం ఉండదులే. ఎప్పుడైతే అహంకారం, పొగరు, గర్వం, పౌరుషం అన్నిటిని మీరు వదులుకుంటారో అప్పుడే ఇలాంటి చావులకి ముగింపు. మీరు గంగలో మునిగిన ఫలితం ఉంటుంది. అప్పటిదాకా ఎదుటి వాళ్ళ చావుకి సానుభూతి చూపించే అర్హత కూడా మీకు లేదు. ప్రతిరోజు అలాంటి అమాయకుల చావుకి మీరు తలస్నానం చేయాల్సి వస్తుంది. ఏంటి ఆ మాటలు? ఆయన భగవాన్ కూతురు పోయిందన్న బాధలో కోర్టులు, కేసులు, గొడవల నుంచి ఇప్పుడే బయటపడొచ్చారు. అలాంటి సమయంలో ఇలాంటి మాటలు మాట్లాడి ఆయన మనసు ఎందుకే బాధ పెడతావు? మనసా? ఆయనకా? అసలు మనసు అనేది ఒకటి ఉంటుందని మీ ఆయనకి తెలుసా? అది లేని వాళ్ళని ఎలా బాధపెట్టగలం? ఆయనకి హృదయం లేదు. ఆ స్థానంలో ఒక శిల ఉంది. అది దేనికి చెల్లించదు. అది కాకుండా నేను పిచ్చిదాన్ని. ఈ పిచ్చిదాన్ని మాటలకి నాన్నస్సలు బాధపడరు. ఏమంటారు నాన్నగారు? పిచ్చి వాగుడు వాక్కుండా ముందు లోపలికెళ్ళవే. ఎందుకమ్మా నాది పిచ్చివాగుడు అంటున్నావు? నేనొక పిచ్చిదాన్ని. అందుకేగా కరెక్ట్గా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని పిచ్చిదానిలో స్వీట్లు తింటున్నాను. ఏనాన్నా? నాన్నగారు స్వీట్స్ తింటారా? చాలా రకాల స్వీట్స్ ఉన్నాయి. పైగా
ఈ రోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను, ఎందుకంటే 2 మంచి సంఘటనలు జరిగాయి. అందుకే స్వీట్స్ తింటున్నాను. మీరు తినండి నాన్నగారు. అవును, ఏంటా 2 విషయాలను అడగరే? సరే, మీరు అడగకపోయినా నేనే చెప్తాను. 1, మీ ప్లాన్ ఫెయిల్ అయ్యి మీరు ఓడిపోయి గోపిబావ గెలిచి బయటికి రావడం. ఇక 2, మీ భక్తుడు, మీ ప్రియ శిష్యుడు ఆ భగవానికి ఆయన కూతురు జీవితకాలం అనుభవించే శిక్ష వేసి వెళ్ళిపోయింది. శ్వేత చనిపోవడం బాధాకరమైన విషయమే, కానీ తను చనిపోయి ఆ భగవాన్కి తీరని బాధ మిగిల్చింది. ఆయన బాధపడ్డా నాకు సంతోషమే, అందుకే నేను సెలబ్రేట్ చేసుకుంటున్నాను. ఆనందంగా సుఖ సంతోషాలతో జీవించాల్సిన 2 ప్రాణాల్ని బలి తీసుకున్నారు. ఎందుకు? జూబ్లీ హిల్స్ మాధవరావు అంటే జనం భయపడాలి, గజగజ వనకాలి, అంతేనా? మీ కోరిక తీరడానికి ఎంతమందినైనా చావగొడతారు. కట్టుకున్న భార్య, కన్న కూతురనే తేడాలేమీ లేవు. నిర్దాక్షిణ్యంగా చంపేస్తారు. నేను చెప్పేది నిజమే కదా? మాట్లాడరే.